హాయ్ గాయ్స్, నేనైతే సేమియాతో ఫస్ట్ టైం ఉప్మా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే కడాయి పెట్టుకున్నాను అనమాట, నాన్ స్టిక్దే. సో అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. సో సేమియా కదా, మైదాతో చేసింది కదా, ఏమి హెల్తీగా ఉంటుంది అనుకోవచ్చు. సో అందుకోసమే నేను ఇందులోకి వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. సో కొంచెం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి డైరెక్ట్ మనం ఎలా అయితే ఉప్మా చేసుకుంటామో అలాగే దీనికి కూడా మనము ఏంటి తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ జీలకర్ర మాత్రం స్కిప్ చేయొచ్చు. మీకు కావాలి అనుకుంటే కనుక దాన్ని కూడా వేసేసేయండి. సో మా వారు కొంచెం జీలకర్ర ఎక్కువగా తింటారు కాబట్టి నేనైతే యాడ్ చేసేసాను అనమాట. స్కిప్ చేసుకోవాలనిపిస్తే కనుక స్కిప్ చేసుకోవచ్చు. అసలు మ్యాక్సిమం ఉప్మాలోకి జీలకర్ర అనేది వాడరు, నేనైతే వేసేసాను అనమాట. సాయిపప్పు, పచ్చి కందిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసాను అనమాట. ఇవి బాగా వేపుకున్నాను అనమాట. మీరు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయ ఒకటే వేసాను. అండ్ కరివేపాకు నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి ఆ టైంకి నేనైతే కరివేపాకు వేయలేకపోయాను. అండ్ మొత్తం వేపుకోవాలన్నమాట. ఇవి తాలింపు దినుసులు అనేవి మాడకూడదు. మాడితే ఉప్మా అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే అటెంప్ట్ చేస్తామో అదే మనకి చివరి ఎండ్ వరకు వస్తుంది అంటారు కదా. సో ఫస్ట్ నుంచే మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకుంటే మొత్తం ఉప్మా అంతా మంచిగా వస్తుంది. సో చూసారు కదా, మంచిగా వేగుతున్నాయి కదా. వేగుతున్నప్పుడే నేనైతే చిన్న చిన్నగా స్మాష్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసాను అనమాట. చిన్న చిన్నగా వేసాను. అండ్ ఒక పచ్చిమిరకాయ చెప్పాను కదా, ఒకటే వేసాను. సో ఇవి అల్లము అండ్ అలాగే పచ్చిమిరపకాయను కూడా మంచిగా వేపుకోవాలి. సో నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా మీకు ఏంటి అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే గ్రీన్ బీన్స్ లాగా ఉంటాయి కదా, సో అవి అండ్ అలాగే క్యారెట్ అనేది తురుముకున్నాను అది. అండ్ అలాగే 2 టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి ఇందులో మీకు కావాలనుకుంటే ఆలు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకుంటే కనుక అది ఉప్మా ఎందుకు అవుతుంది కదా, సేమియా బిర్యానీ అవుతుంది కదా. సో నేనంతా ఆలు వేయలేదు. మార్నింగ్ టిఫిన్ కాబట్టి పొద్దున ఆలు ఎందుకు టిఫిన్లోకి అని చెప్పేసి ఓన్లీ క్యారెట్, బీన్స్ అండ్ అలాగే టొమాటో యాడ్ చేశాను అనమాట. ఇవి యాడ్ చేసేసి ఈ బీన్స్ అనేవి కొంచెం తొందరగా ఉడకవు కాబట్టి క్యారెట్, టమాటో ఏమి తొందరగానే మగ్గిపోతాయి. సో బీన్స్ అనేవి బాగా మగ్గాలి కాబట్టి ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని మంచిగా మగ్గపెట్టుకోవాలన్నమాట. సో ఆ క్యారెట్ తురిమాను కాబట్టి అంటచ్చు అడుగుకి, అంటకుండా అక్కడే ఉండి దగ్గరుండి మొత్తం అలా మగ్గపెట్టుకోవాలి. సో కొంచెమే సాల్ట్ వేసాను అనమాట. ఎందుకు అంటే చెప్తాను మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత చెప్తానమాట ఎందుకే కొంచెం సాల్ట్ వేసాను, ఉప్మాకు సరిపడా సాల్ట్ ఎందుకు వేయలేదు అనేసి. సో ఎందుకు వేయలేదు అంటే సేమియా వేసి ఉప్మా కాబట్టి వాటర్ అనేవి పక్కన బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎంత సేమియా వేస్తున్నామో అంతే వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఒక కప్పు సేమియా అయితే ఒక కప్పు వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2.5 కప్స్ సేమియా వాడుతున్నాను కాబట్టి 2.5 కప్ వాటర్ అనేవి పక్కన బాయిల్ చేసుకుంటున్నాను. ఆ బాయిల్ చేసే వాటర్లో సాల్ట్ వేసాను అనమాట. సో అందుకని ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం అవి కూరగాయలు మగ్గేంత వరకే కొంచెమే వేసాను అనమాట సాల్ట్. సో మగ్గడానికి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు మూత పెడుతున్నాను. సో ఒక్క 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. సో బీన్స్ ఉడికాయా లేదా అనేది కూడా మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఎందుకంటే టమాటాస్ అన్నీ మగ్గిపోయినాయి, చూసారు కదా, చూపిస్తున్నాను కదా, ఇలా గరిటతో అంటుంటే మొత్తం చితికిపోతున్నాయి, మొత్తం మగ్గిపోయినాయి. సో బీన్స్ అయితే ఇంకా కొంచెం మగ్గాలి. సో అందుకని మళ్ళీ ఒక మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ మళ్ళీ మనం మగ్గపెట్టుకుందాము. సో 2 మినిట్స్ అయిపోయింది. సో 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు బీన్స్ మగ్గిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం మగ్గాలి. సో మళ్ళీ ఒకసారి అంతా పైనుంచి కిందకి మొత్తం అంతా కలుపుకొని, క్యారెట్ తురిమినాను కదా అదంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలన్నమాట.
నేనైతే ఇందాక బాయిల్ చేసిన వాటర్ అయితే ఉన్నాయో అవి యాడ్ చేసాను. సాల్ట్ కూడా వేసిన వాటర్ అవి. నేనైతే సాల్ట్ వేసాను అని అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. సాల్ట్ వేయలేదు బాయిల్ చేసిన వాటర్లో. సరే చెక్ చేసుకుందాం కదా అని చెక్ చేసుకున్నాను. చాలా అంటే చాలా సప్పగా ఉన్నాయి వాటర్ కూడా. సో అందుకని మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇందులోకి. ఒకటికి 2 సార్లు చెక్ చేశాను, ఎందుకంటే మనము చెక్ చేసుకోవాలి కదా సాల్ట్ వేసామా లేదా అనేది. సో చెక్ చేశాను అనమాట. అస్సలు సాల్ట్ లేదు అని చెప్పేసి సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలాగే నాకు టేస్ట్ కొంచెం కావాలి అని చెప్పేసి ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి ఉంటుంది కదా, జీలకర్ర వేయించింది అండ్ పొడి చేసుకున్నాను అనమాట. అది కొంచెం యాడ్ చేసుకున్నాను ఈ వాటర్లోనే. సో వాటర్ అనేది కొంచెం కాగుతున్నాయి అన్నప్పుడు మనకి తెలుస్తుంది కదా, అది చూస్తున్నారు వాటర్ అనేది బుడుగులుగా మరుగుతున్నాయి అనమాట. అప్పుడే నేను అనేది సేమియా అనేది యాడ్ చేశాను అనమాట. సో 2 కప్స్ కదా, 2.5 కప్స్ యాడ్ చేశాను. ఇంకో వీడియో అనేది స్కిప్ అయిపోయింది అది. సో 2.5 కప్స్ యాడ్ చేశాను 2.5 కప్స్ వాటర్కి. సో సేమియా వేసిన తర్వాత మనం ఎటు వెళ్ళకూడదండి, ఎందుకంటే అవి వెళ్ళి మనం మూత పెట్టేసి మగ్గిపోతుందిలే అని అనుకుంటే అడుగంటేస్తుంది, మాడిపోతుంది అనమాట. సో దగ్గర ఉండి మూత పెట్టాలి, అంటే కొంచెం మూత పెడితే మగ్గుతుంది అంటారు కదా, నేను దగ్గరే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. సో దగ్గర ఉండి మనం గరిటతో అలా తిప్పుకుంటూ మగ్గపెట్టుకోవాలన్నమాట. సేమియా వేసిన తర్వాత ఎంతోసేపు పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. సో సేమియా వేసిన తర్వాత అటు ఇటు వెళ్ళకుండా మనం దగ్గర ఉండి బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తుంటే తెలిసిపోతుంది, చూసారు బాగా దగ్గర పడిపోయింది అని. ఇంకేముంది, ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్లో మొత్తం అంతా అయిపోతుంది. కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, లేదంటే బాగా థిక్గా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే ఏమవుతుందంటే బాగా గట్టి పడిపోతుంది. సో నేను చూపిస్తున్నాను కదా చూడండి, ఇలా ఉన్నప్పుడే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేశాను. అంతే, సేమియా ఉప్మా అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేశాను అంటే సూపర్ వచ్చింది. ఆ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.